గ్రేటర్ హైదరాబాద్ లో వాయు కాలుష్యం కంగారు పెట్టిస్తోంది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా డీజిల్, పెట్రోల్ వాహనాల వినియోగమే ఇందుకు ప్రధాన కారణం. మరి భాగ్యనగరంలో వాయు కాలుష్యానికి చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? ఇంధన వాహనాలకు బదులుగా విద్యుత్ వెహికల్ ను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలేంటి? ఈవీలకు ఛార్జింగ్ స్టేషన్ల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను ఎలా అధిగమించాలి? లెట్స్ వాచ్ ది స్టోరీ. పర్యావరణ కాలుష్యం ప్రస్తుత మానవ సమాజానికి అతిపెద్ద సవాల్. పొల్యూషన్ తో ప్రాణవాయువు కలుషితమవుతోంది. దానివల్ల అనారోగ్యాల బారిన పడుతున్నారు ప్రజలు. వాయు కాలుష్యంలో పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి వెలువడే పొగ ప్రధాన కారణం అవుతోంది. అయితే పర్యావరణంపై ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వెహికల్ వైపు మొగ్గు చూపుతున్నారు నగర జనం. కొత్తగా రోడ్డెక్కే వాహనాల్లో ఈవీల సంఖ్య కూడా చాలానే ఉంటుంది. ఫలితంగా కాలుష్యాన్ని కొంతవరకైనా తగ్గించొచ్చు. కానీ పెరుగుతున్న విద్యుత్ వాహనాల సంఖ్యకు తగ్గట్టుగా ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో లేకపోవడం చాలా ఇబ్బందిగా మారుతోంది వాహనదారులకు. కాలుష్య నియంత్రణకు విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నా సరిపడ ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడంతో వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు. ఇతర రాష్ట్రాల్లో వాహనాలతో పాటు ఛార్జింగ్ స్టేషన్లను పెంచుకుంటూ పోతుంటే ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి కొరవడింది. ప్రస్తుతం నగరంలో 70,000 ఎలక్ట్రిక్ వాహనాలు ఉండగా అవసరమైన స్థాయిలో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు కాలేదు. మహానగరంలో పెట్రోల్, డీజిల్ తో నడిచే వాహనాల సంఖ్య 77 లక్షలకు చేరుకుంది. వీటికి తోడు ప్రతి నెల 25,000 కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ఫలితంగా వాయు కాలుష్యం పెరుగుతోంది. సిపిసిబి నివేదికల ప్రకారం నగరాల్లో నమోదయ్యే కాలుష్యంలో 40 నుంచి 70% వాహనాల నుంచే విడుదలవుతున్నట్లు వెల్లడైంది. గాలిలో PM2.5, PM10 సూక్ష్మధూళి కణాల స్థాయికి చెక్ పెట్టాలంటే విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేలా అవసరమైన సదుపాయాలు కల్పించాల్సి ఉంది. ముఖ్యంగా డీజిల్, ఇంధన ఆటోలు, ఎక్కువగా పొగ వదిలే వాహనాలను విద్యుత్ వాహనాలుగా మార్పు చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకయ్యే ఖర్చు కూడా ఇంధనంపై పెట్టే దానిలో 50% కావడంతో పెద్దగా భారం పడదని సూచిస్తున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్ వల్ల పొల్యూషన్ అనేది చాలా తగ్గిపోతుంది. పొల్యూషన్ అనేది తగ్గింది. కాకపోతే మాకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. కొంచెం ఛార్జింగ్ స్టేషన్లు పెంచాలి. ప్లస్ పొల్యూషన్ అప్పటికిప్పుడు చాలా తగ్గింది. ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఛార్జింగ్ స్టేషన్లు సరిపోవట్లేదు. కాబట్టి ఇంకా పెంచాలి. ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తా అని చెప్పారు. ఇంకా కొన్ని పెట్టారు, ఇంకా పెంచాలి. మించుమించు చాలా పెరగాలని కూడా మా కోరికన. ఎందుకంటే పొల్యూషన్స్ వల్ల చాలా రోగాలు, డిసీజెస్ అవన్నీ వస్తూ ఉంటాయి. సో ఏంటంటే ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఇది ఈవీ వెహికల్స్ చాలా అవసరం అండి. చాలా తక్కువ ఉన్నాయండి. లిమిటెడ్ స్టేషన్స్ పెరుగుతాయి. ఇట్లా మీకు వెహికల్స్ కూడా పెరుగుతాయండి. స్టేషన్స్ అంటే హైవేలలో ఎక్కువ పెట్టాలండి. ఎందుకంటే ఇప్పుడు ఊర్లలో ఓనికి ఉండదు. ఓన్లీ సిటీ వైజ్ తిరగడం ఉంటుంది. ఇది రింగ్ రోడ్ లోపలనే తిరగాల్సి వస్తుంది. మా అమ్మ అంటే ఒక ఫుల్ ఛార్జింగ్లో ఒక 300 కిలోమీటర్స్ వరకు వెళ్ళగలుగుతాం. అంతకుమించి వెళ్ళలేము. ఎక్కడ హాల్ట్ అయినా కూడా మీకు 2 అవర్స్ 1.5 అవర్ కంపల్సరీ ఛార్జ్ తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఆ ఇంటరప్షన్ అది లేకుండా మీరు ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ జల్దీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ పడితే అక్కడ పెడితే బాగుంటాయండి. లైక్ పెట్రోల్ పంప్స్ ఎట్లా ఉన్నాయో అక్కడ సైడ్స్ పెడితే బాగుంటాయి. మరీ పెట్రోల్ పంప్ దగ్గర కూడా పెట్టద్దు. ఎందుకంటే బ్యాటరీ వెహికల్స్ కదా, హెవీ ఎక్స్ట్రా హై టెన్షన్ వోల్టేజెస్ ఉంటాయి దీంట్లో. సో ఏంటంటే కొంచెం డిస్టెన్స్గా దాని ప్లేస్ చూసుకొని స్టేషన్స్ మట్టుకు దగ్గరలో పెట్టుకుంటే చాలండి. 3 ఏళ్లుగా నగరంలో ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అందుకనుగుణంగా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రాధాన్యమివ్వాలని డీలర్లు సూచిస్తున్నారు. స్లో ఛార్జింగ్ స్టేషన్లో ఒక్కో వాహనానికి 6 గంటల నుంచి 8 గంటలు పడితే ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లో గంటన్నర సమయంలో ఛార్జింగ్ చేసుకునే వీలుంటుంది. ఇళ్ల వద్ద ఛార్జింగ్ చేసుకోవాలనుకునే వారు విద్యుత్ శాఖ నుంచి కనెక్షన్ తీసుకుని మీటర్ ఏర్పాటు చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. గ్రేటర్లో 3 కిలోమీటర్లకు ఒక ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
గతంలో నుండి ఇప్పటి వరకు పోల్చుకున్నట్లయితే వాతావరణంలో కాలుష్యం రేటు చాలా తగ్గిందనే చెప్పవచ్చు. దానికి ప్రధాన కారణం ఎలక్ట్రిక్ వెహికల్స్. అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి, కానీ ఈ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి చాలా తక్కువలో ఉన్నాయి. అయితే ఈ ఛార్జింగ్ స్టేషన్స్ మరీ పెరగడం వలన అయితే కొంతవరకు అయితే పొల్యూషన్ తగ్గుతుంది అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవైతే నడవడం ఇంతవరకు అయితే ఉపయోగకరంగానే ఉంది. కాకపోతే ఒకవేళ ఈ బ్యాటరీ వెహికల్స్ అనే వాటికి ఛార్జింగ్ లేకపోవడం వలన అవి నిరుపయోగంగా మారుతున్నాయి. ఒకవేళ ఛార్జింగ్ స్టేషన్లు ఇంకా పెంచినట్లయితే ఒక ప్రైవేట్ సంస్థలు మాత్రమే ఈ ఛార్జింగ్ స్టేషన్లు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఒక చేసి ఒకవేళ ఈ ఛార్జింగ్ స్టేషన్లు ముందుకు నడిపించినట్లయితే పొల్యూషన్ చాలా వరకు తగ్గే అవకాశం ఉన్నట్లుగానైతే మనకు తెలుస్తుంది. ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ ఛార్జింగ్ స్టేషన్లు పెంచినట్లయితే వెహికల్స్ అనేవి చాలా సక్రమంగా నడుస్తాయని అయితే కోరుతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, హెచ్ఎం టీవీ.